అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా సంస్కృత సూక్తులు 18వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఇప్పటి వరకు 17 విభాగాల ద్వారా మనం ఎన్నెన్నో సంస్కృత సూక్తుల్ని, వాటి యొక్క భావాల్ని, అందులో ఉన్నటువంటి మారల్ వాల్యూస్ని మనం చక్కగా తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మరో 2 చక్కని సంస్కృత శ్లోకాల్ని, వాటి భావాల్ని తెలుసుకుందాం. పౌలస్య కథమన్యదారహరణే దోషో న విజ్ఞాతవా నక్షైశ్చాపి యుధిష్ఠిరేణ రమతా జ్ఞాతో న దోషో న కిం రామేణాపి వనేన హేమహరిణస్య సంభవో లక్షితః ప్రత్యాసన్న విపత్తి మూఢ మనసాం ప్రాయోమతి క్షీయతే. అంటే దీని భావం ఏమిటంటే, పౌలస్యుడు అంటే ఎవరు? పులస్య బ్రహ్మ యొక్క మనుమడు రావణాసురుడు. రావణాసురునికి పరుని భార్యను అపహరించడం దోషమని తెలియదా అంటే తెలుసు. ధర్మరాజుకి జోదమాడుట దోషమని తెలియదా? తెలుసు. శ్రీరామునికి అరణ్యములో బంగారు లేళ్లు ఉండడం అసంభవమని తెలియదా? తెలుసు. అయితే ఆపదలు రాబోయే సమయానికి బుద్ధి బలము క్షీణిస్తుంది సుమా. అది ఈ శ్లోకం యొక్క భావం. ఇంకొక శ్లోకం, నిర్మితో వై నచ దృష్టపూర్వో నశ్రూయతే హేమమయంకురంగ తథాపి తృష్ణా రఘునందనస్య వినాశకాలే విపరీత బుద్ధి. మనకి సాధారణంగా ఈ ఆఖరి పాదం మాత్రం తెలిసి ఉంటుంది, వినాశకాలే విపరీత బుద్ధి అని. మామూలుగా వ్యవహారంలో కూడా మనం వాడుతూ ఉంటాం. అయితే దీనికి పూర్తి శ్లోకం ఈ పైన చెప్పిన 3 పాదాలు అన్నమాట. అంటే బంగారు లేడిని అంతవరకు ఎవరు తయారు చేసినట్లు గాని, చూసినట్లు గాని, కనీసం దాని గురించి వినినట్లు గాని ఎక్కడా దాఖలాలు లేవు. అయినా సరే ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి కూడా దాని యందు ఆశపడ్డాడంటే, కష్టాలనుభవించే కాలం దాపురించినప్పుడు అన్నీ ఇలాంటి ఆలోచనలే పుడతాయి సుమా. అంటే మంచి బుద్ధి, మన వివేకము మరుగున పడిపోతాయి అని చెప్పడం ఈ శ్లోకం యొక్క భావం. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.